బెంగళూరుకి 40 రోజుల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను. వెళ్ళడం కాకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని రాష్ట్రంలో ఒక గొడవ చేస్తూ, రాష్ట్రంలో లేకుండా అందరినీ సీజనల్ పాలిటీషియన్స్ అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఆయన రాష్ట్రంలో సీజనల్ పొలిటీషియన్ అయిపోయాడు. మరి ఎందుకు వెళ్ళాడు? తాడేపల్లికి వెళ్తే మాకు బిల్లులు రాలేదు, మా కార్యకర్తలు డబ్బులు ఖర్చు అయ్యాయి, ఎలక్షన్ లో డబ్బులు చాలకి వచ్చాయి అనే అంశాలపైన వాళ్ళు ఎండబడుతుంటే, కడపకు వస్తానే మాకు 600 కోట్లు కడ నిధులు బిల్లులు పెండింగ్ పడుతున్నాయి, మాకు ఇంకెవరిస్తారు, మాకు ఇస్తారు ఎవరైనా వాళ్ళు అనుకుంటుంటే, నాకు ఇక్కడ అక్కడ మనశ్శాంతి లేదు కాబట్టి బెంగళూరు వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి 3-4 అంశాలు ప్రధానంగా జరిగాయి. సబ్జెక్టివ్ కరెక్షన్ ఏంటంటే, ఫస్ట్ గాలి జనార్దన్ రెడ్డి గారితో కేంద్ర ప్రభుత్వ రాయబారాలు నడిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకులు కర్ణాటక ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, అంటే బీజేపీ నాయకులకి గాలి జనార్దన్ రెడ్డి డ్రైవర్ కూడా మా గడపలోకి రాకూడదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ నేతలు ఖచ్చితంగా చెప్పడంతో 2 రోజులు డిస్కస్ చేసిన గాలి జనార్దన్ రెడ్డికి కాకపోవడం వల్ల ఇది ఎట్లా అనేసి మళ్ళా ప్రశ్నార్థకంగా మారి గతంలో ఆయన అనుచరులతో కూడా డిన్నర్ ఇచ్చాడు మన వైట్ హౌస్. అవన్నీ కూడా ఫలితాలు రాలా. ఇంకా ఏ పని కాదని చెప్పి అకౌంట్స్ ప్రధానంగా ఏ జిల్లాలో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు నిక్కువండి అని చెప్తే, మా జిల్లాలో పెద్దిరెడ్డి గారు కొంచెం వెనుకుంటే సజ్జల రామకృష్ణ దగ్గర ఫోన్ చేపించి డబ్బులు చెక్కకపోతే మీ చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆయన నయానో భయానో కాళ్ల వెళ్ళబడి కొంత డబ్బు ఎదుగు ముట్ట చెప్పాడు, కొంత డబ్బుకు వాయిదా తీసుకొచ్చాడు. అలాగే వైవి సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో అకౌంట్స్ ఇవ్వలేదని దూరంగా ఉన్నాడు. అలాగే విజయసాయి రెడ్డి అసలు వేరే పార్టీ పెట్టాలని ఆయన తిరుగుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో కొంత పేటిఎం బ్యాచ్ గా ఉన్నటువంటి ఐపాక్ గా పనిచేసినప్పుడు వాళ్ళ అకౌంట్స్ తెల్లదని ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని కూడా తెలిసింది. ఇది కాకుండా రెండో అంశం ఏంటంటే, రాష్ట్రంలో శాంతి భద్రతను విధ్వంసం చేయడానికి నెలకి 1000 కోట్లు బడ్జెట్ కేటాయించినట్టు, అది ఎలా చేయాలి, ఎవరి ద్వారా చేయించాలని పైన వ్యూహం రచిస్తున్నారని ఒక పాయింట్. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, డికే శివకుమార్ తో నాకు కొంచెం ఇక్కడ భద్రత కల్పించండి, నా వీలైతే నా పార్టీలో నాతో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు నాతో సహా కాంగ్రెస్ చేరే అవకాశం ఉందా పరిశీలించండి, ఎట్లా ఎంపీలు నా మాట వినట్లేదని చెప్పి శివకుమార్ తో కొంత ప్రయత్నాలు చేస్తున్నారని ఇంకో వాదన. ఈ 3 అంశాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కుప్పం లాంటి కర్ణాటక ప్రాంత బార్డర్లో ఉన్నటువంటి ఏనుగుల సంచలనం వల్ల కొన్ని 100 ఎకరాలు నష్టపోతున్నాయని పైన కుకీ ఏనుగుల ద్వారా ట్రైనింగ్ తీసుకొని వాటిని అరికట్టాలన్న ఆలోచనతో ఉన్నాం. గతంలో వీటిపైన పవర్ కంచె వేయటం వల్ల ప్రాణాలు సాగింది కాబట్టి దాన్ని ఆపేశారు. తపాసులు కాల్చి భయపడిచ్చి కొంత తరిమేవాళ్ళం. కానీ అడవి ఏనుగులు కొంచెం క్రూరంగా గా ఉంటాయి కాబట్టి తిరిగి దాడి చేయడం మొదలు. వాటి పరిష్కార మార్గం ఏంటంటే ఏనుగులతో ట్రైనింగ్ అయిన కుక్కీ ఏనుగులతో తీసుకురావాలని ఆలోచన. మీరు అంశం దాని ఒక అంశం అయితే, మీరు చెప్పిన అంశం ప్రధాన అంశం. నేపాల్లో దాగి ఉన్న 180 టన్నుల పైచులకు రెడ్ శాండిల్ కర్ణాటక రవాణా ద్వారా వెళ్ళిందని, దానికి ఎవరెవరు అధికారులు సహకరించారు, కర్ణాటకలో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి కోవర్తులు ఆయన అధికారులతో ఒప్పందాలు ఉన్నాయా అనే అంశం పైన కూడా డిస్కస్ చేయడానికి వెళ్ళారు. ఏమైనా కర్ణాటక ప్రభుత్వంలో ఏమైనా అధికారులు కానీ అనధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా అనే యాంగిల్లో కూడా విచారిస్తున్నారు. కొంత మేరకు సమాచారం వచ్చింది. దానిపైన చర్యలకు మీరు చేపడతారా, మా రాష్ట్రం నుంచి ఏమైనా పంపించాలని కూడా డిస్కస్ జరిగింది. టోటల్ గా ఏంటంటే, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి వెనుక తొవ్వే కొద్దిగా వస్తున్న సమాచారాన్ని కొంత కట్టుబిద్ధంగా చేసుకొని రేపు ఎవరెవరు దీంట్లో బాధ్యులో చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఒక పక్క కేంద్ర ప్రభుత్వంతో సహకరించడానికి ప్రయత్నం చేసిన గాలిజనార్దన్ విఫలంగా ఉండడంతో డికే శివకుమార్ ని భద్రత కల్పించమని చెప్పడం, ప్లస్ రెడ్ శాండిల్ విషయం మాట్లాడుకోవడం, ఏనుగుల విషయం బందీలు వాటిని వెంటనే తిప్పుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు డిస్కస్ చేశారు. అలాగే కర్ణాటక నుంచి అటవీ శాఖ నుంచి కొన్ని వంగడాలు అంటే విత్తనాలు ఇక్కడ శేషాచలం మీద అడగడం కోసం గతంలో చేసేసారు. రామారావు గారి పీరియడ్ లో కొన్ని ఆయుర్వేద మొక్కలు అలాగే రెడ్ శాండిల్ పండించడానికి కొన్ని విత్తనాలు అక్కడి నుంచి నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయి, అవి కూడా తీసుకొచ్చి కొంత శేషాచలం ఊళ్ళో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ ప్రాంతాలు చల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఒక డిస్కస్ జరిగింది. ఎందుకంటే మాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి ధ్వజస్తంభాలు కానీ, మేజర్ గా ఆంధ్ర రాష్ట్రంలో ధ్వజస్తంభాలు కానీ చాలా చోట్ల
టేకు 300 సంవత్సరాలు 400 సంవత్సరాల పైచీలకు దొరుకుతుందంటే అక్కడ కేంద్రం మంగళగిరి మన మంగళూరు ప్రాంతంలో అడవి ప్రాంతంలో జరుగుతుంది. దాని మీద కూడా డిస్కస్ చేసి అటువంటి విత్తనాలు ఇక్కడ వేయాలనే ఆలోచనతో ఇన్ని అజెండాలతో వెళ్ళారు. సో సక్సెస్ఫుల్ గా పవన్ కళ్యాణ్ గారి చర్చ జరిగింది. సో కొంత సమాచారం వచ్చింది. తొందరలో దీనికి బాధ్యులు కూడా ఎవరైతే నేర ప్రవృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిగణలో తీసుకొని కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారితో మాట్లాడి ఆ పేర్లు ప్రస్తావించడం కూడా జరిగింది. కాబట్టి వారి సమాచారం ఇవ్వటం అనేది సమంజసం. కాబట్టి పక్క పార్టీతో అంటే పక్క రాష్ట్ర అధికారులతో మనం స్నేహపూర్వకంగా ఉండడం కోసం జరుగుతున్న అన్యాయంలో మీ అధికారులు కింది స్థాయిలో కొంతమంది స్మగ్లర్స్ పార్ట్ ఉందని చెప్పి డిస్కస్ చేశారు. వారు తగిన చర్యలు తీసుకోవడానికి అక్కడి నుంచి కూడా సహకరిస్తామని చెప్పడంతో 2 రోజుల పర్యటన పవన్ కళ్యాణ్ అక్కడ కేటాయించారు. సో ఇంకా కూడా కొంత సమాచారం కోసం చూసుకొని ఇక్కడ మిగతా అధికారులు అక్కడ నుంచి సార్ రావడం జరిగింది. మీరు ఇతర కార్యక్రమాల వల్ల టోటల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి అక్రమాల పైన అన్ని రాష్ట్రాల్లో కూడా బీజాలు ఉన్నాయి. వాటిని పూర్వపరాలు విచారించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా చేయాలి, ప్రజారంజకమైన పరిపాలన తీసుకురావాలి, అధికారులు ఎంతటి వారిని చెల్లించకూడదు, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బ్రోకర్స్ ఎక్కువయ్యారు, దీనికి సహకరించిన వాళ్ళు ఎవరు అనే అంశాలపై కూడా ఆయన తనిఖీ చేసుకొచ్చారు. ప్లస్ 2 చివరాఖరణ విషయం ఏంటంటే జరుగుతున్న పరిణామాలు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా బయటపడడంతో కొంత దిగ్భ్రాంతిని గురి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా జరిగింది. ఎందుకంటే మా తిరుపతిలో మరో టీటీడీ అని చెప్పుకునే తుమ్మలగుంట దేవస్థానాన్ని కూడా ధ్వజస్తంభాన్ని అందజేశారు. అది కూడా నేను ఏదో ఎంక్వైరీలో మీరు చెప్పిన డిబేట్ వల్ల ఒక ఎంక్వైరీ పడింది. దాంట్లో నన్ను కూడా పిలిచారు. నేను ఉదయాన్నే వెళ్లి విజయవాడతో మాట్లాడేసి వచ్చాను. ఆ గుడికి వెళ్ళి కూడా చూసి వచ్చాను. ఆ ధ్వజస్తంభం కూడా అక్కడి నుంచి వచ్చింది. అంత పెద్ద ఎత్తున దొరకడం అంటే ఈ అడవి ప్రాంతాల్లో మనకు ఆంధ్ర దొరకదు. కాబట్టి చూసి వస్తే అక్కడ నేను పూజారి వాళ్ళని అడిగితే కూడా నిజమే సార్ అది అక్కడ తీసుకొచ్చారు, చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఈ గుళ్ళు పంపిస్తారు. కాబట్టి ఈ కలప అంతా అక్కడి నుంచి వస్తున్నాయి. కాబట్టి అటువంటి కలప కలిగిన విత్తనాలు కూడా ఆంధ్ర రాష్ట్రం చల్లాలని ఉద్దేశంతో ఉంది. దీనికి అనేక రకాల వేణువులేని అవినీతి పైన పెద్ద ఎత్తున విచారణ జరుగుతోంది, క్లీన్ కూడా జరుగుతోంది. ఇందులో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కొంత డిస్కస్ చేసి వచ్చారు. దీనిపైన టోటల్ రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్తాం. తిరుపతిరావు గారు 180 టన్నుల రెడ్ శాండర్స్ ఎర్రచందనం కర్ణాటక నుంచి లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక మీదుగా నేపాల్. సో ఈ మొత్తం వ్యవహారంలో నెక్సస్ ఫార్మర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ 2 రాష్ట్రాలకు చెందిన 2 మాజీ ఐఎఫ్ఎస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. అది కర్ణాటక నుంచి అందుతున్న సమాచారం. బహుశా దీని మీద ఒక డీప్ డిస్కషన్ అయితే నడిచింది. ఎలా దీన్ని అనెర్త్ చేయాలి, ఈ స్కామ్ని, దీన్ని తరలించడం వెనక వీళ్ళ హస్తం ఏంటి, ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏంటి, శేషాచలం అడవుల నుంచి అదృశ్యమైన ఎర్రచందనం. ఇన్ఫ్యాక్ట్ చౌదరి గారి దగ్గర ఉన్న కొంత మేరకు సమాచారానికి అదనపు సమాచారం 2 ఫార్మర్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, 2 రాష్ట్రాలకు ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే శేషాచలం అడవుల్లో దొరికే ఎర్రచందనానికి ఉండే క్వాలిటీ గురించి ఎక్స్పర్ట్స్ చెప్తారు. అది ఎర్రచందనం చాలా చోట్ల పెంచుకోవచ్చు, కానీ శేషాచలం సాయిల్కి ఉండే ప్రాధాన్యం వేరని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఆ దృష్ట్యా దాని విలువని మనం అంచనా కట్టలేమనే మాట కూడా ఉంది. అది ఏకాఏకి నేపాల్ వెళ్ళిపోయింది. దీని మీద కొంచెం డిప్యూటీ సీఎం అయితే చాలా సీరియస్గానే ఉన్నారు. అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు గత ప్రభుత్వ సమయంలో అది ఇవాళ నేను ఇంకోటి కూడా ఇప్పుడే చూశాను. ఏదైతే ఈ లిక్కర్ పాలసీ గురించి గత ప్రభుత్వం సంబంధించి మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఒక అధికారంట 2 కోట్ల రూపాయలు డొనేట్ చేశాడట. అది కూడా ఒక గుడికి డొనేట్ చేశాడు. నేను ఆ విషయం ఏదైతే గుడికి డొనేట్ చేయడం వరకు అయితే నేను స్వాగతిస్తాను. ఆయన చేసినటువంటి తీరుని లేకపోతే ఆయన చేసిన అక్రమాలని నేనేమి స్వాగతించాను. అంటే నేను ఎందుకు దీన్ని కూడా ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇన్ అడిషన్ దట్ మీ తొలి పలుకు గత ప్రభుత్వ సమయంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ఏవి కూడా ప్రభుత్వం అసలు దానికి ప్రాధాన్యత ఇవ్వనట్టుగానే కనబడుతూ తాప కింద నీరులాగా దాని తాలూకా వ్యవహారాలు నడిపినటువంటి పరిస్థితి. దాంట్లో ఉందే ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి లిక్కర్ సంబంధించి అయితేనేమి, మీరు ప్రస్తావించినటువంటి రెడ్ శాండ్. ఇంకో ప్రధానమైనటువంటి అంశము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన
ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే కర్ణాటకకు వెళ్ళడం, అక్కడ చీఫ్ మినిస్టర్ తోని ఇతర మంత్రులతోని ఉన్నతాధికారులతోని చర్చలు జరపడం, ఈ నేపథ్యం కూడా ఒకసారి తీసుకుంటే మనకి సరిహద్దు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు తీసుకుంటే ఇటువైపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అటువైపు తెలంగాణ, తర్వాత తమిళనాడు, కర్ణాటక, ఈ రాష్ట్రాల తాలూకా సమితి ఒక్కొక్క సరిహద్దులో ఒక్కొక్క సమస్య ఉంది. మనకి ఒరిస్సా సరిహద్దు తీసుకుంటే నక్సలైట్ తాలూకా సమస్య అనేది ఇప్పుడు తగ్గిపోయినటువంటి సందర్భం. నక్సలైట్ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ లో దాన్ని ఏఓబి అంటారు, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏఓబి దళం అని కూడా ఉండేది, చాలా తీవ్రమైనటువంటి స్థితిలో ఉన్నది. ఇవాళ అక్కడ నక్సలిజం తగ్గింది. మళ్ళీ ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఒరిస్సాకి మనకి నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటిది ఇవి శతాబ్దాల తరబడి ఉన్నటువంటిది. రెండోది ఛత్తీస్గఢ్ తీసుకుంటే ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఇతరత్ర మనకేం పెద్ద సమస్యలు. అలాగే మన ఇటీవల విడిపోయినటువంటి 10 సంవత్సరాల కిందట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బార్డర్ సంబంధించి తీసుకుంటే ఇవాళ ఇంకా పరిష్కారం అవ్వాల్సి ఉన్నాయి కాబట్టి మనకి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాల్సిన పని లేదు. ఇవి రెండు సోదర భావంతో ఉన్నటువంటి రాష్ట్రాలు కాబట్టి ఇది వేరే అంశం. పర్టికులర్ గా తమిళనాడు కర్ణాటక బార్డర్ తీసుకున్నట్లయితే తమిళనాడుతో ఈ రెడ్ శాండిల్ ఇతరత్ర వ్యవహారాలు ఒకటైతే, కర్ణాటకతో ప్రధానమైనటువంటివి అయితే 2 అంశాలు. ఒకటి రెడ్ శాండిల్ అంశం, రెండోది మైన్స్ సంబంధించి ఉన్నటువంటి ఒకటి సరిహద్దులు అయితేనేమి, రెండోది గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారంలో ఉన్నటువంటి అంశాలు అయితేనేమి, ఇతరత్ర అన్ని కూడా అక్కడ సమ్మిళితమై ఉన్నటువంటి ఒక బోర్డరు మనం కర్ణాటకతో షేర్ చేసుకుంటాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పర్టికులర్ గా 2 అంశాలను ప్రాధాన్యత ఇస్తూ, ఒకటి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎలా అరికట్టాలి, దానికి కర్ణాటక సహకారం ఎంత మేరకు అవసరం అనేది మనకు తెలుసు కాబట్టి ఆ నేపథ్యము. రెండోది మా శ్రీకాకుళం జిల్లాకి ఆనుకొనే ఉంది పార్వతీపురం జిల్లా, అటువైపు చూస్తే చిత్తూరు జిల్లాలో ఈ అటవీ ఏనుగులు ఏదైతే అటవీ సంపద కొల్లగొట్టబడుతున్నటువంటి సందర్భంలో ఈ ఏనుగులు అనే మైదాన ప్రాంతాలకు వచ్చి వేలాది ఎకరాల పంట ధ్వంసము, కొంతమంది మనుషులను కూడా కావాలని చంపేవు ఏనుగులు. కాకపోతే ఏంటంటే జనావాసాల్లోకి వచ్చిన తర్వాత ఈ జనం ఏదైనా చేస్తారన్నటువంటి భయాందోళనలతోని అవి అటాక్ చేస్తాయి. మాకు మా ఇప్పుడు పాలకొండ ప్రాంతము, పార్వతీపురం ప్రాంతం ఇవన్నీ కూడా పూర్వ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినవే కాబట్టి మాకు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. ఇంకా నేను చెప్తా, మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో నేను పాల్గొండ అసెంబ్లీలో పనిచేసేటప్పుడు అదే అసెంబ్లీలో ఉన్న ఈ ఏనుగుల గుంపు ఇవేంటంటే అలాగలాగా వలస జీవుల్లాగా అలా వెళ్తూనే ఉంటాయి. ఆ ఎన్నికల సమయంలో నేను పనిచేసినటువంటి పాల్గొండ బామిని మండలంలో మా మా కార్యకర్త తాలూకా ఇంటి పక్కనే ఉన్నాయి అవి. సో ఇవన్నీ మాకు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. సో ఇది ప్రధానమైనటువంటి సమస్య. ఇది ఇవాళ కాదు, ఏదో మొన్న వైసీపీ ప్రభుత్వంలో వచ్చిందని చెప్పను, లేకపోతే అంతకుముందు మా ప్రభుత్వంలో వచ్చిందని చెప్పను. దాదాపు 2 దశాబ్దాలుగా మాకు పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, భయాందోళనకు గురవుతున్నటువంటి సమస్య. ఒకటి జనావాసాల్లోకి వచ్చిన తర్వాత ప్రాణ నష్టము, ఇదన్నీ ఒక భయాందోళనలు అయితే, ఏదైతే పర్టికులర్ గా పంట నష్టం ఏంటనేసి అంటే ఆ ఏరియాలో ఉన్న తోటలు కూడా ధ్వంసం చేసేస్తాయి. అవి వాటికి ఒక ఇది ఉండదు అనమాట, ఒక కట్టడి ఉండదు. ఈ నేపథ్యంలో 2 ప్రధానమైనటువంటి అంశాలు, అటువైపు తీసుకుంటే రెడ్ శాండిల్ ప్లస్ ఈ ఏనుగుకు సంబంధించి వాడు విస్తృతమైనటువంటి చర్చలు సిద్ధరామయ్య గారితో జరిపినటువంటి ఒక సందర్భం. దీనికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కన్సర్న్ అయితేనేమి, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తికి అయితేనేమి, తన శాఖకి సంబంధించినటువంటి అంశంకి అయితేనేమి ప్రాధాన్యత ఇస్తూ వారు, మనం చూస్తున్నాం గత 2 నెలలుగా మొన్న ఒక్కసారి మాత్రం కార్యకర్తలతో కలిసి నాకు ఇదేదో వెరైటీగా ఉంది ఈ మీటింగ్ అన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తపరిచారు. కార్యకర్తలతో కలవడం కూడా లేదు, కంప్లీట్ గా ప్రభుత్వ కార్యకలాపాల్లోన
కొత్తగా శాఖలు చేపట్టినట్టయితేనేమి, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం, పాలనా పగ్గాలు చేపట్టినటువంటి సందర్భం అయితేనేమి, ఒక పూర్తి స్థాయి అవగాహనతో ముందుకు వెళ్లాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఆ నేపథ్యంలో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి ఇంకోటి ఏంటంటే, నేనేదో ఇవాళ మా కూటమి ప్రభుత్వం ఉంది, మాకు అత్యంత ఆప్తులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారని చెప్పేసి ఏదో నేను మాట్లాడేది కాదు. సహజంగా కొత్త ప్రభుత్వాలు వచ్చేటప్పుడు సరిహద్దు రాష్ట్రాలతో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి ఇటువంటి ఇనిషియేషన్ అనేది జరుగుతుంది. అది ఇవాళ కాస్త ప్రణాళికాబద్ధంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ నేపథ్యం అయితే ఇప్పుడు రెడ్ శాండిల్ అనేది నేను ఇందాక ఈ మద్యం సంబంధించి ఎందుకు చూపించానంటే, మొదటి నుండి మేము మాట్లాడుతున్నాం, ఈ ప్రపంచంలోనే డిజిటలీకరణలో ఎంతో ముందు ఉన్నటువంటి భారతదేశం, నరేంద్ర మోడీ గారి ముందు చూపు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పుకుంటామో గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లిక్కర్ కి సంబంధించి వచ్చేది అసలు అంటే నేననేది పోనీ తాగేవాడు ఈ వ్యవహారాలు చేయలేడు కాబట్టి డబ్బులు ఇచ్చేసుకుంటాడు అని దాన్ని నేను కాసేపు సమర్థిస్తూ, కనీసం కొంత పట్టుకొని వెళ్ళేవాడు అని సరే డిజిటల్ పేమెంట్స్ చేయడానికి అవకాశం ఉండాలి కదా, అవకాశం ఇవ్వాల గత ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే నేను దాన్ని వేళ కూడా చూపించడం జరిగింది. ఇకపోతే రెడ్ శాండిల్ కి సంబంధించి మనం చూసాము, గత ఒక 10-15 ఏళ్ళుగా మనం చూసుకుంటే చాలా సందర్భాల్లో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి సందర్భంలో అదొక ప్రధానమైనటువంటి ఆర్థిక వనరుగా, ఏదైతే అప్పటి వరకు పట్టుబడినటువంటి ఈ స్మగ్లింగ్ అవుతూ పట్టుబడినటువంటి నిల్వలు ఏవైతే ఉన్నాయో రెడ్ శాండిల్, వాటిని అమ్మి సబ్జెక్ట్ కరెక్షన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైంది. అది ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఆక్షన్ వేసి 700 crores ఏదో రాబట్టినట్టుగా కూడా నా దగ్గర ఉంది. సబ్జెక్ట్ కరెక్షన్ మీకైతే కరెక్ట్ గా గుర్తుండొచ్చు. సో ఆ విధంగా దాన్ని ఒక ఆదాయ వనరుగా తీసుకొని ప్రభుత్వాన్ని నడిపినటువంటి సందర్భం గత 2 దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడానంటే, వాసుదేవన్ గారు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో రెడ్ శాండిల్ కి సంబంధించి మేము ఇది ఒక విధి విధాన నిర్ణయం తీసుకున్నాం. నేను చెప్పేది ఏంటంటే, స్మగ్లింగ్ అరికట్టడం విషయంలో గాని, లేకపోయినట్టయితే స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినటువంటి ఏదైతే ఆ రెడ్ శాండిల్ దొంగలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సంరక్షణలో గాని, లేకపోతే వాటిని గత ప్రభుత్వాల్లాగా ఆప్షన్ వేస్తూ అరికట్టామని గాని, లేకపోతే ఆథరైజ్డ్ గా మన దగ్గర ఉన్నటువంటి రెడ్ శాండిల్ నిల్వల్ని ఇతర దేశాలకి, డిమాండ్ ఉన్నటువంటి దేశాలకి పంపించి మేము కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకున్నామని గాని, ఇవేమి కూడా ప్రస్తావన లేదు 5 సంవత్సరాల్లో. మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఏం జరిగింది ఇక్కడ? మద్యం విషయంలో ఏ విధంగానైతే డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఇష్టారాజ్యంగా వెళ్తూ ఆ బ్రాండ్లు ఇవన్నీ మన సబ్జెక్ట్ కూడా నాకు ఆ బ్రాండ్ల మీద లేదు కాబట్టి ఇది ఎలా వెళ్ళిందో ఇక్కడ రెడ్ శాండిల్ అనేది కూడా ఏదైతే దుర్వినియోగమైంది, స్మగ్లింగ్ కి ఒక రకమైనటువంటి ద్వారాలు తెరిచారు. పర్టికులర్ గా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైకాపా నేతల తాలూకా నేను జీవనాధారం అనొచ్చో, లేకపోయినట్టయితే ముఖ్యమైనటువంటి వ్యాపారం అనొచ్చో, లేకపోయినట్టయితే వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు అనొచ్చో, ఏదో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా దాని ఉన్నటువంటి విషయం, ప్రత్యక్షంగాను పరోక్షంగాను, అటు రిటైల్ గాను ఇటు టోకు గాను, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో గత 5 సంవత్సరాల్లో అయితే అదేమీ జరగలేదు. దాని మీద ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకొని పొరుగు రాష్ట్రం, పర్టికులర్ గా ఈ రెడ్ శాండిల్ కి సంబంధించి మనకు భాగస్వామ్య రాష్ట్రం కర్ణాటక మాత్రమే. కర్ణాటక ఈ రెడ్ శాండిల్ ఆధారంగా ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎవరైతేనేమి, ఈ రెడ్ శాండిల్ ఆధారంగా విశేషమైనటువంటి ఆదాయాన్ని పొందుతూ వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఈ పరిశ్రమలకు సంబంధించి కూడా ఈ రెడ్ శాండిల్ ఆధార పరిశ్రమ ఎక్కువగా కర్ణాటకలో. ఒకప్పుడు నేను గుర్తు చేస్తున్నా, సబ్జెక్టు కరెక్షన్ ఎవరి హయామని నాకు గుర్తులేదు కానీ, కర్ణాటక ఆధారంగా రెడ్ శాండిల్ వినియోగం చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో ఎందుకు ఈ కరువు పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక ఆలోచన చేసి ఆ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించడం మంచిదే కదా అన్నటువంటి ఆలోచన వచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. వీటన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి సో అంటే మంచి ఇనిషియేషన్ అయితే ఆయన వైపు నుంచి వచ్చింది. ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. లక్ష్మణరావు గారు 5 ఏళ్ల పాటు అదృశ్యమైన ఎర్రచందనం దొంగలు 180 టన్నులని ఒక లెక్క, అది ఇంకా అంతకు మించి ఉంటుందని. ఆ 180 టన్నులు లేకపోతే దాని పైన
జరిగిన క్వాలిటీ ఎర్రచందనం అండి. శేషాచలం అడవులకు సంబంధించి క్వాలిటీ ఎర్రచందనం చాలా చోట్ల పెంచుతారు, కానీ ఆ సాయిల్కి ఉండే లక్షణం వేరు, అక్కడ దొరికే క్వాలిటీ వేరు. కాబట్టి దాని మీద ఎక్స్పర్ట్స్ చెప్పినమాట. దీని మీద అయితే సీరియస్ డిస్కషన్ నడిచింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరులుగా భావిస్తున్న వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చర్చలోకి వచ్చాయి. 5 ఏళ్ళు తిరుపతిరావు గారు అన్నట్టు 5 ఏళ్ల పాటు ఎర్రచందనానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ హయాంలో ఏమి చూపించలేకపోయింది. మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? వాసుదేవన్ గారు, మీకు పెనన్న పెద్దలకి డబుల్ లైన్ టీవీ వీక్షకులకి యజమానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఏదైతే జరుగుతూ ఉంది మీరు చెప్తున్నట్టుగా 180 టన్నుల ఎర్రచంద్రం ఇది గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే నేపాల్లో దొరికింది పట్టుబడింది అని చెప్పుకునే విధానం, మరి కర్ణాటకలో అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం సహకారము ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇంటర్నల్ కనెక్షన్తోనే వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2019లో దాన్ని ఏ విధంగా మన రాష్ట్రంలోకి తీసుకురావాలి అనే విధానంలో ఆ రోజున చేసినటువంటి ప్రయత్నాలు. సో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2019 నుంచి 24లో జరిగినట్టుగా ఈ యొక్క పరిపాలనలోనే 180 టన్నుల ఎర్రచందనం అనేది బయటికి వెళ్ళింది అనే విషయాన్ని మాట్లాడటం జరుగుతోంది. ఇది కాదండి, గతంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏ విధంగా తీసుకురావాలని విత్ ప్రూఫ్లతో కూడా మన ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అలాగే మా అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గారు కూడా దాన్ని బయట పెట్టడం జరిగింది, ఎప్పుడు వచ్చింది ఏంటనేది. నేను ఒకటి చెప్తున్నా, వాసుదేవన్ గారు పుష్ప సినిమాలో చూపించారు ఎర్రచందనం ఏ క్వాలిటీ ఎక్కడ ఉంటుంది, శాసనసభలో ఉన్నటువంటి ఎర్రచందనం క్వాలిటీ ఏంటనేది. వీళ్ళు ఆ తమిళనాడు వెళ్ళి ఒక వ్యక్తికి అమ్మేటప్పుడు వాడు చెప్తాడు, దీని క్వాలిటీ చూసి వాడే మన లోపలికి పిలుస్తాడు, అటువంటి క్వాలిటీ ఎక్కడో దొరకదు ప్రపంచంలోని. ఎస్, శాసనసభలో ఉన్నటువంటి ఆ ఎర్రచందనం ఆ సాయిల్కి ఉన్నటువంటి ఒక గొప్పతనం ఖచ్చితంగా నేనేమంటానంటే ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకోవట్లా? అసలు ఇప్పుడు ఇసుకని ఏ విధంగా అయితే మనం సహజ వనరుగా భావించి మనం ఏ విధంగా అయితే దాన్ని ఒక రాష్ట్ర వనరుగా మనం భావించామో, ఎర్రచందనం కూడా ఒక రాష్ట్ర వనరుగా భావించి అది రాష్ట్ర అభివృద్ధిలో ఒక ఖజానా దీనిగా భావించి దాన్ని కూడా గవర్నమెంటే లీగల్ గా ఇతర దేశాలకి అమ్మి తద్వారా వచ్చినటువంటి అమౌంట్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పదంలో తీసుకెళ్లొచ్చు కదా. ఎవరో వచ్చారు పుష్ప రేంజ్ లో అల్లు అర్జున్ చూపించినట్టుగా ఒక స్మగ్లర్స్ రావడం, దాన్ని కొట్టుకెళ్లడం, బయట అమ్ముకోవడం, ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లా? లేదు, వీళ్ళు పట్టినటువంటి ఇంతవరకు ఎంతైతే స్మగ్లింగ్ చేసినటువంటి ఎర్రచందనాన్ని ఇంతవరకు ఎంత ఉంది, ఎన్ని వేల టన్నులు ఉన్నాయి, ఆ టన్నుల ఎర్రచందనం అంతా వీళ్ళు ఎందుకు అమ్మట్లా, దేనికి తాత్కారంగా భావిస్తూ ఉన్నారు అనేది కూడా వాసుదేవన్ గారు దీని గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, సిద్ధరామయ్యతో కలిశారంటే అసలు కాంగ్రెస్ హటావో దేశ్ బసో అనే నినాదం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన కలిశారు అనేది, ఆయన వెళ్ళింది అక్కడికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ ప్రకారం వాసుదేవన్ గారు అక్కడ కాంగ్రెస్ జనతాదళ ఇవి కాదు అక్కడ మనం చూడాల్సింది. వాసుదేవన్ గారు ఏదవని అండి, నేను అనేది ఏంటంటే గతంలో ఆయన ఒక పిలుపునిచ్చారు, అటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళి చర్చలు చేశారు. ఏం చేశారా అంటే ఎప్పుడైతే ఆ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా ఎలాగో ఎన్డీఏ కూటమితో ఒక పక్క ఉన్నారు, ప్రియురాల్లాగా కాంగ్రెస్ తో ఆయన చేయవలసిన రొమాన్స్ మొత్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మనకు కనబడతా ఉంది. ఎందుకంటే పగలు ఒకలాగా రాత్రి ఒకలాగా చేసే రాజకీయాల్లో చీకటి కోణం ఇది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే ఇండి కూటమికి దగ్గర అవుతారేమో, ఇండి కూటమి నుంచి ఆయన రాజకీయాలు చేస్తారేమో, తర్వాత ఇండి కూటమి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటుందేమో అన్న ఒక భయంతో వీళ్ళు ముందుగానే లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇండి కూటమిలోకి ఆహ్వానించొద్దు, ఆయనకి మీరు సపోర్ట్ చేయొద్దు, ఎలాగో మేము ఉన్నాం కదా 2029 ఎలక్షన్ లో ఎలాగో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాదు, బీజేపీ పోయే పరిస్థితిలో ఉంది, మేము బీజేపీతో తగిదంపులు తీసుకొని మీకు సపోర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు బేరసారాలు ఆడటానికి నన్ను పంపించారు. ఖచ్చితంగా సార్ ఏ వెర్షన్ ఉంటుందండి, రాజకీయాలు అన్ని సహజం. వాసుదేవన్ గారు ఇది జరగదు, ఇది జరుగుతుంది అని మనం అనుకోవడానికి లేదు. ఈ కోణంలో కూడా ఆలోచించాలి కదా. ఎలాగో మోడీ గారికి రామ్ పలుకుదాము, మోడీ గారితో ఇంకా పని అయిపోయింది,
ఎలాగో నెక్స్ట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుందని మాట్లాడొచ్చు. ప్రభుత్వాలకి రాజకీయ పార్టీల మధ్య తేడా తెలుసుకోండి. సార్ నాకు సార్ నేను ఒక్క నిమిషం సార్ రాజకీయ మధ్య రాస్తారంటే మీ తర్వాత మాట్లాడండి సార్, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి సార్. మీలో లోపాలు మీరు చెప్పినట్టు అవుతుంది. మీరు ఒక్క నిమిషం ప్రభుత్వం నాకు ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి నేను, క్షమించాలా సార్ నాకు టైం లేదు. ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి నేను, ఇంకా 2 టీవీ ఛానల్కి వెళ్ళాలి. నేను మాట్లాడిన తర్వాత లెఫ్ట్ ఒక నిమిషం సార్, మీ వర్షన్ మీరు చెప్పండి, నా వర్షన్ చెప్పారు. రాజకీయం అంటే రాజకీయం ఉంది ఇక్కడ. నాకు అర్థం కావట్లేదు. ఒక టీడీపీ నాయకులు అక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడగిన ప్రశ్నలు ఒక విశ్లేషణగా మీరు ఎందుకు రైట్ చేస్తూ ఉన్నారు? మీకే రైట్స్ అక్కడ టీడీపీ ఆయన ఉన్నారు, జనసేన పార్టీ ఆయన ఉన్నారు, బీజేపీ ఆయన ఉన్నారు, వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఎంతవరకు మాట్లాడతారు. పార్టీలు కాదు, 2 ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. అది చౌదరి గారు చెప్పాలనుకున్న విషయం. సార్ అక్కడ పార్టీలే కదా, పార్టీలు లాగానే ప్రభుత్వాలు ఎలాగొచ్చినాయి, పార్టీలు లాగానే ప్రభుత్వాలు ఎలాగొచ్చినాయి సార్? ఇదేంటి ఇదే లాజిక్ ప్రభుత్వం కనీసం రాజకీయ పరిజ్ఞానం లేదు, వ్యవస్థ మీద కనీస జ్ఞానం లేదని మీ యొక్క వ్యవహారం తెలియజేస్తుంది. సార్ ప్రభుత్వంతో పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వం ఏం మాట్లాడతారు మీరు? ఏదైనా నా వర్షం నాకు చెప్పలేదు సార్. ఒక నిమిషం సార్, నాకు టైం లేదండి, నాకు టైం లేదు, నేను వేరే ఛానల్కి వెళ్ళాలా? తప్పది. రైట్, ఆయన కంప్లీట్ లక్ష్మణ గారు మీరు కంప్లీట్ చేయండి. లక్ష్మణ గారు మీరు కంప్లీట్ చేయండి. సార్ మీరు ఏదైనా ఉంటే నేను మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు మాట్లాడండి, మీరు విశ్లేషించండి, బాగా రాజకీయాన్ని విశ్లేషించండి. ఇంకా ఆవిడ మాట్లాడాలి, మీ దగ్గరకు వస్తే చౌదరి గారు ఆయన మీరు కంప్లీట్ చేయండి. సుజాత్ కంప్లీట్ చేయండి, సుజాత్ గారు కూడా మాట్లాడాలి, కంప్లీట్ చేయండి. వాసుదేవన్ గారు నా వర్షం నేను చెప్పా, తర్వాత ఆయన చెప్పుకోమనండి. నేను ఏమంటానంటే రాజకీయాలు ఏదైనా సాధ్యమే, కాదనకూడదు. ఎందుకు అనుకోవచ్చు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆయనకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి ఈ రోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే డొక్కు కారు ఇచ్చారండి. ఎందుకు పనికిరాను కారు బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు, అదే మరయించే బుల్లెట్ ప్రూఫ్ ఇచ్చారు. మళ్ళీ ఇలా ఒప్పుకున్నారు, మళ్ళీ పార్ట్లకు స్పేర్ పార్ట్ల కోసం పెట్టాము, అది వస్తే బాగా చేస్తామని. ఎంత సిగ్గుమాల చర్య అండి. ఒక మాజీ సీఎం ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీకి మాజీ సీఎం పైన ఆయనకు రైట్. లక్ష్మణ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, పిఠాపురం మొత్తానికి ఏంటంటే ఐ థింక్ మీరు కూడా గోదావరి జిల్లా ప్రాంతానికి చెందిన వారు అనుకుంటాను. పిఠాపురంలో వైసీపీ ఖాళీ అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది, మొత్తం అంతా కూడా జనసేనలోకి కట్టకట్టుకొని వచ్చేస్తున్నారు. దాంతోపాటు వస్తాను లక్ష్మణ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. దాంతోపాటు ఇప్పుడు పిఠాపురంలో ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీ అయితే జనసేన మీద పెరిగింది. చాలామంది కార్యకర్తల్ని అడ్రస్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. రెండోది, అడవిరాముడే హీరో, పుష్పరాజ్ కాదు హీరో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అన్న ఎన్టీఆర్ గారు హీరోగా అడవిరాముడు సినిమా వచ్చింది, అందులో స్మగ్లర్ని ఆట కట్టించే రోల్లో ఎన్టీ రామారావు గారు ఉంటే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ప్లే చేసిన రోల్ ఒక స్మగ్లర్ రోల్. దాన్ని అలాంటి హీరోయిజం మనకు వద్దు అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. రెండింటి మీద మీరేమంటారు? అలాంటి సినిమాలు చేయనని కూడా అన్నారు ఆయన. సుజాత గారు చాలా మాట్లాడుకోవాలి. వస్తా లక్ష్మణ గారు, ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, సుజాత గారిని మాట్లాడినివ్వండి ఫస్ట్. నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే మాట్లాడతాను సార్, నేను వేరే ఛానల్కి వెళ్ళాలి. సరే, మీరు కంప్లీట్ చేయండి, సుజాత గారు మాట్లాడతారు. రైట్ సార్. అదే వాసుదేవన్ గారు నేను ఏంటంటే పిఠాపురంలో చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే పెన్ను దొరబాబు గారు చేసిన రాజీనామా అవనియండి, కిలార్ రాజశేఖర్ గారు రాజీనామా అవనియండి, అలాగే ఏలూరు ఆళ్ళ నాని గారు చేసిన రాజీనామా ఉంది. ఎవరు చేసినా సార్ వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు చేసి ఏ పార్టీలోకి వెళ్తారు? ఇప్పుడు జనసేన పార్టీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. రేపొద్దున ఇదే ఎన్డీఏ కూటమి వెళ్తుంది, ఇలాగ టికెట్లలో వస్తారని ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు రాజకీయ వ్యక్తిగతంగా వెళ్తారు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద ఆధారపడరండి, నాయకుల్లో ఆయన తయారు చేస్తారు. అవసరమైతే ఎంపీటీసీ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఆయన ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇచ్చే ఆ వ్యక్తి ఆయన నాయకత్వాన్ని తీసుకెళ్లే విధానంలో ఒకటి చెప్తాను సార్ నేను. ఇంకోటి అన్నారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడే సినిమా ఒకటి తీలా.
ఈ రోజున ఇండైరెక్ట్ గా అల్లర్జున్ గారు లేదంటే ఇప్పుడు టీడీపీ అంటగలుగుతున్నాం కదా ఎన్టీ రామారావు గారిని పోవటం మంచిదే కాదంట్లా. కానీ మనం ఎటువంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసాం. గోకులంలో సీత మొండకోరు సినిమా అది బోర్డు సినిమాలు అంటే ఒకటి కాదు, మనం తీసిన సినిమాలు సుజాత గారు మాట్లాడతారు. మంచిదే, సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం. సుజాత గారు మాట్లాడతారు. గారు ప్లీజ్ సార్, నేను లెఫ్ట్ అవుతాను. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సుజాత గారు మీరు మాట్లాడండి. సార్ వాసుదేవన్ గారు ఒక రిక్వెస్ట్ అండి, లక్ష్మణ్ గారిని అన్ని ఎలిగేషన్స్ వేసి వెళ్ళిపోయారు, అట్లీస్ట్ మా ఆన్సర్ కూడా వినకుండా. ముందుగా మీకు అలాగే 99 వీక్షకులకి మిగిలిన ప్యానల్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అండి. వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత కనీసం వీడియోలు చూసి అప్పుడైనా తెలుసుకుంటారు. వైసీపీ వాళ్ళు ముందు తగ్గించుకోవాల్సింది ఇదే అండి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అంటే వాళ్ళు అధికారంలో ఉన్న రోజులు చేసిన చండాలు అంతా మనం చూసాం, పెళ్లిళ్ళు పెళ్ళాలు అంటూ. అధికారం దిగిపోయిన తర్వాత కూడా వారి గురించి వస్తున్న వార్తలు రోజు తలనొప్పి వస్తున్నాయండి. రాజకీయాలు అంటే విరక్తి వస్తుంది జనానికి. అన్ని రకాలుగా విజయసాయి రెడ్డి గారి గురించి కావచ్చు, నిన్న దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి కావచ్చు, ఇదే అసలు నిజంగా ప్రజల సంక్షేమం మానేసి ఈ చండాలం అంతా చూడాల్సి వస్తుంది. వీళ్ళు ఈ రోజు ఇలాంటి డైలాగులు చెప్పడానికి ఏమాత్రం అర్హత లేదు వాళ్ళకి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో రాజకీయాలు అంటే కేవలం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం కేవలం 5 ఏళ్లు అధికారం ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వాన్ని నడిపించడం అని, అంతేగాని వ్యక్తిగత కక్షల కోసమో వ్యక్తిగత నినాదాల కోసమో పనిచేయరండి. ఈ 5 ఏళ్లు ప్రజలు గెలిపించినందుకు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, పక్క రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వాలు ఏ పార్టీకి సంబంధించింది అయినా కూడా వాళ్ళతో పక్క రాష్ట్రాలతో ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబాలు కలిగి ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి చేయగలిగేది అనేది. అలాగా పక్క రాష్ట్రాలతో వెళ్లి సంబంధాలు పెట్టుకోవడం అనేది చాలా శుభ పరిణామం. నిజంగా అది అందరూ స్వాగతించాలి. ఆ పక్కనున్న రాష్ట్రాలతో నీటి సమస్యలు కావచ్చు, ఇంకొక రకంగా మైనింగ్ సమస్యలు కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇంకా ఎన్నో రకాలుగా ఇరుగు పొరుగు వాళ్ళతో కరెక్ట్ గా అంటే మంచి రిలేషన్స్ ఉంటేనే రాష్ట్రానికి ఇటు నుంచి మేలు జరుగుతుంది, అటు నుంచి మనం వాళ్ళకి చేయాల్సిన సహాయం చేయడం, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చాలా ముందుకు చక్కగా సహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్తుంది. ఆ భాగంలోనే ఇప్పుడు మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి బాధ అనిపిస్తుందండి. హైదరాబాద్ లో ఉందామంటే మరి అటు రేవంత్ రెడ్డి గారితో సమస్యలు, ఇటు బెంగళూరు వెళ్తే అక్కడ కూడా నన్ను అంటే ఏదో యాడ్ లో చూపించినట్టు వేర్ ఎవర్ యూ గో ఐ విల్ ఫాలో అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వెంటాడుతున్నారనే భయం ఉందో ఏమో మరి వారి క్యాడర్ లో అర్థం కావట్లేదు. బెంగళూరు కూడా వచ్చాడు, నమ్మ బెంగళూరు అంటూ ఇక్కడ కూడా వచ్చేసాడు, ఏంటి మమ్మల్ని ఇక్కడ కూడా బతకనివ్వట్లేదు అనే ఆవేదన ఆక్రోశం అయితే కనిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళు భయపడడానికి కారణాలు ఏంటంటే నిజంగా నిజాయితీ పరుడు ఉంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి ఎక్కడన్నా చర్చలు చేయని ఎవరికన్నా కలవని వాళ్ళకి ఏం భయం ఉండదు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కేడర్ కానీ భయపడడానికి కారణాలు అంటే నిజంగానే ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు అక్కడ మైనింగ్ అలాగే ఎర్రచందనం ఈ రెండిట్లో కూడా అండర్ లేయర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయనకు సంబంధించిన మనుషులకు కానీ పెద్ద ఎత్తున వారికి హస్తం ఉన్నట్టు వాళ్ళ ప్రమేయం ఉన్నట్టు ఉంది. కాబట్టి వాళ్ళు అక్కడ గవర్నమెంట్ తో పవన్ కళ్యాణ్ గారు కలవడాన్ని వాళ్ళు బయటికి చెప్పే మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టు కుకీ ఎన్నికల విషయంలో కానీ ఎర్రచందనం విషయంలో కానీ చర్చల కోసం కాకుండా ఇంకేదో మా గురించి తవ్వడానికి వెళ్లారనే భయం, గుమ్మడికాయల దొంగ అన్నట్టు భుజాలు తడుపుకోవడం అయితే ఆ భయం క్లియర్ గా కనిపిస్తుందండి. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి గారి మైనింగ్ విషయంలో చూసాము, కర్ణాటకలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పలుకుబడి ఉంది, ఆయన ఏ విధంగా అక్కడ కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు అన్నది, ఆయన అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ఆయనకి బలంగా కర్ణాటక నుంచి ఎటువంటి బలం ఉందన్నది మనకు తెలుసు. అలాగే ఎర్రచందనం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సొంత పార్టీలో ఎర్రచందనం స్మగ్లర్ ఒక ఆయనకి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది, ఎమ్మెల్యే టికెట్. సో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎర్రచందనం స్మగ్లర్లతో కానీ అటువంటి వ్యవహారాలతో ఉన్న వ్యక్తులతో కానీ వైసీపీ పార్టీలో కీలకమైన పాత్రలో ఉన్నారు. వారు దాని ద్వారా సంబంధించిన ఆదాయాన్ని పార్టీకి భారీగా విరాళాలు కానీ ఎలక్షన్ కానీ ఖర్చు పెట్టడం జరిగింది అన్నది వాస్తవం, అది అందరికీ తెలిసిన నగ్న సత్యం అది. కాబట్టి వాళ్ళు భయపడుతున్నారేమో. పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఏమంటారు మంచి ఓపెన్ హార్ట్ తోటి పక్క రాష్ట్రాలతో సత్సంబాలు ఉండాలని, అలాగే కుంకి ఏనుగుల విషయం తీసుకురావడానికి ఇంతకు ముందు కూడా ఫారెస్ట్ లో గస్తీ కోసం కొన్ని ఏనుగులు కర్ణాటక నుంచి రిక్వెస్ట్ చేయడం, అది తెచ్చుకోవడం జరిగింది సార్ అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్ లోనే.
అలాగే ఇప్పుడు కూడా ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఏనుగుల సమస్య. విపరీతంగా పంట మీద దాడి చేయడం కానీ ప్రజల ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి కుంకి ఏనుగులు రిక్వెస్ట్ చేసి తీసుకోవడం. ఎందుకంటే ఏనుగుల్ని వాటి మీద దాడి చేస్తావు, వాటిని చంపేస్తాను, లేదంటే అట్లా వదిలేస్తే ప్రజలు వాటి మీద దాడి చేయడం, ప్రజల మీద అవి దాడి చేయడం, రెండు పక్కల ఏ విధంగా ప్రాణహాని జరిగినా ఆ అటవీ జంతువుల్ని పరిరక్షించుకోవడం కూడా మన బాధ్యత. యాజ్ వెల్ యాజ్ మన ప్రజలు ప్రాణాలు కూడా మన బాధ్యత. కాబట్టి ఏనుగుల ద్వారా తరిమి కొట్టాలని ఇది ఒక మంచి ఇది తీసుకున్నారు. ఏనుగులను అడగడం జరిగింది. అలాగే కర్ణాటకలో పట్టుబడి ఎర్రచందనం కూడా మనకు తిరిగి తెప్పించుకునే, అంటే మన ఇంట్లోని వస్తువు పోయి పక్క ఇంట్లో ఎక్కడ ఉంటే మనం మళ్ళీ జాగ్రత్తగా తెచ్చుకుని మన బాధ్యతగా మన సంపద, మన ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన సంపద కాబట్టి అటు నేపాల్లో పట్టుబడ్డ ఎర్రచందనం కూడా వెనక్కి తెప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా జాగ్రత్తగా, అంటే ఇంటిని చక్కదిద్దుకున్నట్టు ప్రతి ఒక్కటి రూపాయి కూడా ఏది వదలకుండా అన్ని రకాలుగా సర్దుకుంటూ ఆయన ఈవెన్ సార్ ఇందాక మీరు అన్నట్టు కార్యకర్తల సమావేశంలో నాకు కొత్తగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు. గెలిచిన రోజు నుంచి సార్ ఈ రోజు వరకు కూడా ఆయన తన శాఖకు సంబంధించిన కానీ అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేసుకుంటూనే పోతున్నారు. ఈవెన్ కార్యకర్తలను కూడా కలవడానికి ఆయన ఏమాత్రం టైం ఇవ్వట్లేదని చెప్పాలి. మేమందరం అంటే 0.01% కొంచెం బాధగా ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు మాకు దూరం అయిపోయారేమో, కార్యకర్తలు కాస్త అయ్యో మన నాయకుడిని ఎక్కువ కలవలేకపోతున్నాం అని బాధపడుతున్నా. ఈవెన్ మా అందరి టార్గెట్ ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల కోసం పనిచేయడమే కాబట్టి సంతోషిస్తూనే ఉన్నాం. అంటే ఆయన కార్యకర్తలను కూడా పక్కకు పెట్టి ఖచ్చితంగా మొత్తం తనకు ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా సంతోషంగా ఉందండి మాకు కూడా ఆ విషయంలో. సో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేయడానికి ఇటు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక వెళ్ళడం కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వెళ్ళడం కావచ్చు, మంచి వాతావరణం ఏర్పాటు చేశారనే చెప్పాలి. అన్ని రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల నుంచి. ఇవేనా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇతరత్ర అంశాలు కూడా ఏమన్నా చర్చకు వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశాలు అయితే ఖచ్చితంగా అవి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అంతా తవ్వే క్రమంలో ఖచ్చితంగా వస్తాయి సార్. అది రాకుండా పోదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఎర్రచందనం విషయంలో కానీ అటు మైనింగ్ విషయంలో కానీ చాలా వాళ్ళకి లింకులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా బయటకు వస్తాయి సార్. 100% బయటకు వస్తాయి. మీ భాగస్వామ్య పక్షం బీజేపీ నుంచి ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారు ఆయన ప్రాంతీయ పార్టీని కూడా విలీనం చేశారు. మరి ఆయన మైనింగ్ కింగ్ అక్కడ. సో ఆ విషయం కూడా మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. విజ్డమ్ చౌదరి గారు, చాలా కీలకమైన విషయాలు అయితే పుష్ప గురించి కూడా మీరు అడిగారు. ఆ విషయం కూడా నేను కన్క్లూడ్ చేసేస్తాను. పుష్ప మూవీ గురించి పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతంగా గుర్తు పెట్టుకుని తన మీద ఎవరో ఏదో అన్నారనో, తనకు ఏదో మోసం చేశారనో గుర్తు పెట్టుకుని మరి వాళ్ళకి దాడి చేసే, అది మాటల దాడి కానీ ఇంకొక రకంగా వాళ్ళ కక్ష సాధించే చర్యలు తీసుకునే వ్యక్తి కాదండి. మెగా ఫ్యామిలీలో కొద్దో గొప్ప కొంచెం అగ్రెసివ్ గా సమాధానం చెప్పేదాన్ని నాగబాబు గారన్నా చెప్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అసలు అటువంటి ఆలోచన కూడా చేయరు. పవన్ కళ్యాణ్ గారు అలా చేయాలనుకుంటే 5 సంవత్సరాలుగా ఆయన ఎంతో వ్యక్తిగతంగా హననం చేసిన ఈవెన్ వైసీపీ నాయకుల్ని ఆయన ఏం మాట అనలేదు. అలాంటిది సొంత కుటుంబ సభ్యుడు అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి ఆ మాట్లాంటారని అయితే మేము అనుకోవట్లేదండి. జనరల్ గా ఆయన ప్రకృతి ప్రేమికుడుగా ఒక మెసేజ్ ఇవ్వాలి, సినిమా హీరోలందరూ ఇటువంటి మెసేజ్ ఇవ్వాలి అన్న రీతిలో చెప్పారు తప్ప ఒకటి ఏదో టార్గెట్ బేస్ చేసుకుని మాట్లాడే వ్యక్తి అయితే కాదండి. అది తప్పుగా అర్థం చేసుకుని విజ్డమ్ చౌదరి గారు చాలా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ డిస్కషన్లోకి వచ్చినాయండి సిద్ధరామయ్య గారితో. ఆయన ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడారు. బార్డర్ ఇష్యూస్, సరిహద్దు, 2 రాష్ట్రాల సరిహద్దు అంశాలు, సరే ఏనుగుల దాడులు, వాటిని ఎలాగా అరికట్టాలి, తిప్పికొట్టాలి, ఎర్రచందనం స్మగ్లింగు, సరిహద్దులు దాటి దేశ సరిహద్దులు దాటి నేపాల్కి వెళ్ళిపోయిన 180 టన్నులు, ఇందులో ఇన్వాల్వ్ అయిన 2 మాజీ ఐఎఫ్ఎస్లు 2 రాష్ట్రాల నుంచి, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచర గణం, దీని మీద ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ముందుగా 98 వీక్స్లకు ఈ డిబేట్లో పార్టిసిపేషన్ నమస్కారం. చర్చలా జరగాలి కానీ మనం ఇక్కడికి వచ్చి మన సొంత బాణి, తన పార్టీ బాణి చెప్పాలంటే ఒక అర్థవంతమైన చర్చలో చెప్పాలి తప్ప ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఇప్పుడు అంతకుముందు ఎందుకంటే పొలిటికల్ పార్టీ విమర్శించాలనే ఉద్దేశం నాకైతే లేదు. కానీ ఇరు ప్రభుత్వాల మనకు చర్చకి రాజకీయ మసిరాసి డైవర్ట్ చేయటం అనేది ఆ పద్ధతి మార్చకపోతే ఆ పార్టీ వాళ్ళు ఇంకా అధోగతి పాలవుతారు అనేది నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను.
మరి వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళకి మంచి సరి చేసుకోకపోతే, నేను గత 5 ఏళ్లలో కూడా చెప్తూనే ఉన్నా, అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మీ తప్పులు చేస్తారు, మీకు భవిష్యత్తులో దీనికి రిపర్కేషన్ అన్నా మనం చూసే ఎన్నికల్లో. సో ఇంకా అదే పద్ధతిలో అయితే ఇంకా ఘోరమైన పరిస్థితికి వాళ్ళు వెళ్తారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే ఇంత రాజకీయం మర్చిపోతున్నారే, అదే చంద్రబాబు గారు వెళ్తే ఇంకెంత అంటే మర్చిపోయటానికి వాళ్ళకి అవకాశం లేకుండా జరిగిందని వాళ్ళ బాధ కనపడుతుంది తప్ప ఇందులో. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే సిద్ధరామయ్య గారు కానీ శివకుమార్ వీళ్ళందరితో చంద్రబాబు గారికి ఉన్న సంబంధాలు దృష్టిలో పెట్టుకుని ఆయన వెళ్తే ఇంకేముంది, బీజేపీని వెళ్తే చంద్రబాబు గారు వెళ్ళిపోతారని ఒక దుర్మార్గ ప్రచారం చేయడానికి అవకాశం లేకుండా పోయిందనేది వాళ్ళ దుగ్ధ కనపడుతుంది తప్ప దాంట్లో చర్చలో అసలు మీనింగ్లెస్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు సరిగా ఇచ్చుకోవాలి. ఎప్పుడు కూడా ప్రజలు చూసేటప్పుడు మనం ఏం ఒక ఏళ్ళు జీవిస్తుంటే 4 ఏళ్ళు మనం జీవిస్తుంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆయన చెప్పేది అబద్ధాలే. ఈ అబద్ధాల పుటలో ఇంకో పుట కనపడుతున్న లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించి చంద్రబాబు గారు గతంలో బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు 14-19 మధ్యలో స్మగ్లర్ని అణచివేయటం కానీ, తమిళనాడుతో దాంతో పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ, ఆ కూలీల గురించి కానీ, ఆ కాంతారావు గారిని పెట్టి ఏ రకంగా అణచివేసేయడం అనేది మనం చూసాం. అవన్నీ కూడా పట్టుకోవడం చూసాం, ఓపెన్ ఆక్షన్లు అమ్మటం చూసాం. ఆయన ఏమంటాడు, 19లో అప్పుడేదో లెక్క లేకుండా చేసి వీళ్ళు వచ్చి పట్టుకున్నామంటాడు. అసలు ఈ 19-24 మధ్యలో ఒక ఆక్షన్ వేసాడు వీళ్ళు. అసలు వైసీపీ సంబంధించిన నాయకులే ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు. అసలు స్మగ్లర్ అంతా వైసీపీ నాయకులే, వేరే పార్టీ నాయకులు ఎవరు. రాయచోటి నుంచి, రాజంపేట నుంచి, కోడూరు నుంచి, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ దగ్గర నుంచి, పెద్దిరెడ్డి రామచంద్ర ఫ్యామిలీ నుంచి మొత్తం వీళ్ళందరూ కూడా మనకన్నా చౌదరి గారికి బాగా పీలేరు అంటే ఆయనకు తెలుసు. నేను ఆ ప్రాంతం అంతా తిరిగాను, నేను మొత్తం ఆ ఏరియా అంతా పీలేరు నుంచి ఇట్లా అది ఎట్లా ఉంటుందంటే మదనపల్లి నుంచి పీలేరు నుంచి ఇటు రాయచోటి పోవడానికి అదంతా ఒక రూట్ అది. సో దాంట్లో స్మగ్లింగ్ అంతా చేసేది. ఉద్యోగులు కూడా బుక్ అయిపోయి సస్పెండ్ అయిన సంఘటన నాకు తెలుసు. అందుకని చెప్తాను నేను, ఏదో ఈ ఎర్రచంద్రం దీని మీద ఆశపడి సస్పెండ్ అయిన ఉద్యోగుల సంగతి కూడా నాకు తెలుసు అక్కడ ఆ ప్రాంతంలో. కాబట్టి ఏంటంటే తను బురదలో కాలేసి బురద ఎదటడం మీద చాలానే మాట్లాడటం అది ఎంత అనైతికమో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. సో రాజకీయ పార్టీలకు సంబంధించి కాబట్టి నేను అంతకుమించి దాంట్లోకి మనం వెళ్ళదలుచుకోలేదు. కానీ వాళ్ళు తప్పు చేసి ఎదటడం మీద రాయి చేయటం అనేది మాట్లాడుకోవాలి. ఆయన సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు. కోడికత్తి సీన్ 5 ఏళ్ళు ఒక దళితుడు యువకుడిని ఏ రకంగా నువ్వు కష్టాలు పాలు చేసావు, కోర్టుకు పోలా, నువ్వు బెయిల్ రాకుండా చేసి ఎన్ని ఇబ్బందులు పాలు చేసావు. గతంలో వాళ్ళ ఆయన ప్రభుత్వంలో కూడా ఒక ముస్లిం అమ్మాయి రేప్ సంగతి కూడా మాకు తెలుసు. చివరికి ఏంటి, ఎవడైతే బుక్ చేశారో వాడికి అసలు ప్రమేయం లేదు, వాడిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సో ఆ రకంగా ఆలోచన చేసి వాళ్ళు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. గులకరాయి గురించి చెప్పి సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు, మోకాలకి బోడిగుండికి ముడేసినట్టు మాట్లాడతాడు. సో అట్లా ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు ఏతిమద్దతు ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా మాట్లాడుకునే అవసరం. ఇంకేమేమి రెండోది విషయంకి వస్తే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య సో ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే ఆయన ఒక అధికార ప్రతినిధిగా వెళ్ళాడు. సబ్జెక్ట్ కూడా ఏంటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎవరు పోర్ట్ఫోలియో, పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో. కాబట్టి కన్సర్న్ మినిస్టర్కి వెళ్ళాడు ఆయన. అసలు కనీసం కనీస అవగాహన లేదు వాళ్ళు మాట్లాడే రాజకీయ ఏదైతే వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారంటే, ఒక మంత్రి ఫారెస్ట్ మినిస్టర్ వెళ్ళకపోతే ఏ మినిస్టర్ వెళ్తాడు దానికి సంబంధించి? ఇది మీరే చెప్తున్నారు, 2 ఫారెస్ట్ ఆఫీసులు ఇన్వాల్వ్ అయ్యారనేది. ఎర్రచందనం స్మగ్లింగ్గా కాదు, ఇవన్నీ కూడా ఇప్పుడు కుప్పం ఏరియాలో కూడా రీసెంట్గా చూసాం మనం, ఏనుగులు బీభత్సం చేయటం ఇవన్నీ కూడా. అదేవిధంగా తిరుపతిరావు గారు చెప్పినట్టుగా శ్రీకాకుళం ప్రాంతంలో కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి దాన్ని ప్రజలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రిది. కాబట్టి దాన్ని పాజిటివ్గా ఆలోచన చేయాలి. వీళ్ళ భ్రమ ఇదేమవుతుందంటే, మనం ఒక శత్రువు అనుకోండి, మీ మిత్రుడి దగ్గరికి నేను పోయి మాట్లాడతారు, ఈ నా గురించి ఏం మాట్లాడుకుంటాడని వీడు అపోహపడతాడు, అనుమానపడతాడంట. అట్లా వీళ్ళు ఏంటంటే ఆయన ఏం చెప్తాడు, ఇండియా కూడా మేము ఎక్కడి దగ్గర అవుతామో మమ్మల్ని చెడగొట్టా. అసలు నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళకి, మీకు దమ్ము ధైర్యం ఉందా? ఇండియా కూటమిలో చేరే దమ్ము ధైర్యం మీకు ఉందా? లేదని ఒప్పుకోండి. అది పెట్టిన తెల్లారే మీ నాయకుడు ఎక్కడ పోతాడో, బీజేపీ ప్రభుత్వంలో
మీకున్న కొద్దిపాటి ఎసులుపాటు కూడా పోయి మీరేమవుతారో మీకు తెలుసు. మీకు ఇండియా కూటమిలోకి వెళ్ళే దమ్ము ధైర్యమే లేదు. లేని దానికి యంత్రాల మీద బురజల్లే కార్యక్రమం ఎందుకు చేస్తారు మీరు? అది తప్పది ఒకటి. ఇంకొకటి ఏంటంటే జనరల్గానే కర్ణాటకలో వాళ్ళు సాత్వికులు, సాఫ్ట్గా ఉంటారు కాబట్టి ఈ ఆటలు సాగుతాయి. అదే ఇక్కడ తమిళనాడులో కానీ తెలంగాణలో సాగవు కాబట్టి అక్కడ పెట్టుకున్నాడు అని జనం అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా కానీ జనం అది అనుకుంటున్నారు. నాగార్జున యాదవ్ వెలుగు తీసా అంటాడు. నాగార్జున యాదవ్ పరిస్థితి ఏంటో నోటుకొచ్చాడు మాట్లాడితే అతని పరిస్థితి ఏంటో మనం ఇవాళ చూసాం. ఇప్పుడు మనం కొన్ని హద్దులు ఉంటాయి. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చిందంటే మన హక్కులు కాపాడుకుంటూ ఎదుటి హక్కులు హరించమని కాదు. సో దాని గురించి నిజంగా చెప్పాల్సి వస్తే ఈ వేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కనుక పోలీసు కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే ఈ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని ముందు లోపల వేయాలి. సాక్షి పేపర్ ఎండీని లోపల వేయాలి అబద్ధ ప్రచారాలు చేస్తున్నందుకు గాను. ఇవన్నీ కాదు. ఏంటంటే ప్రజాస్వామ్యంలో చంద్రబాబు గారు ఆ పద్ధతిలో ఆయన చేయడు కాబట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాకులు చివాకులు. అది తప్పది. మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతిపక్ష అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న టీవీల మీద ఎట్లా భయభ్రాంతులు చేశారు, మరి మిగతా టీవీలు మీరు ఎట్లా వసపరుచుకున్నారు, 5 ఏళ్ళు జనానికి తెలియదా? కాబట్టి అది కాదు, అది ప్రజాస్వామ్యం కాదు అది. కాబట్టి ఏంటంటే 2 ప్రభుత్వాలు చర్చగా తీసుకోవాలి, దాని మీద పరిష్కారాలు కావాలి. ఇప్పుడు ఏది అక్కడ బీజేపీ ఉందా కాంగ్రెస్ ఉందా అనేది కాదు, అక్కడ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న చర్చల్ని చర్చగానే చూడాలి తప్ప రాజకీయ మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తే అది యాగి అవుతుంది తప్ప వాళ్ళ డొల్లతనం బయటపడుతుంది తప్ప దానివల్ల సమాజానికి ఉపయోగం ఉండదు. ఇంకపోతే ఈ యొక్క పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే నాకున్న దుకాణం అయితే బంద్ అయిపోయింది అట్లాగా మీరు అనుకుంటున్నారు. కానీ ప్రధానమైన నాయకులు జనసేనలోకి వెళ్ళినంత మాత్రాన వైసీపీలో ఏదైతే దళిత్స్ ఇంకా దీంట్లో ఓట్ బ్యాంక్స్ ఉన్నాయో కాంగ్రెస్ నుంచి ఏదైతే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్స్ వైసీపీకి షిఫ్ట్ అయినాయో వాళ్ళు మాత్రం ఏదైతే మేజర్ ఓట్ బ్యాంక్స్ అనేది వీళ్ళు నాయకులు వెళ్ళినంత మాత్రాన ఉంటుంది కింద లెవెల్ క్యాడరు. కాకపోతే ఏమవుతుందంటే ఈ మెయిన్ క్రీమ్ ఆఫ్ ద క్యాడరు పార్టీ మార్చడం మూలంగా లోకల్గా లీడర్షిప్ వ్యాక్యూమ్ వస్తుంది తప్ప ఓట్ బ్యాంక్ ఉంటుంది. దాని మూలంగా జీరో అయ్యే పరిస్థితి ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు నీరు పొలమేరుగన్నట్టుగా రాజకీయ ఇప్పుడు ఇంతకాలం వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు మరి వాళ్ళు చేసిన పనులు కానీ ఇంకోటి కానీ ఇన్సెక్యూరిటీ భావంతో జనసేనలో టీడీపీలోకి వెళ్ళాక జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు తప్ప ఇప్పుడు అసలు పెండె దొరబాబు ఫస్ట్ నుంచి కాంగ్రెస్, తర్వాత జనసేన, అది ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ వైసీపీ. వంగాకైతే ఎవరండి? ఆ రాజకీయ జీవితం ఎక్కడ మొదలైందండి? తెలుగుదేశం కాదా? ఇవన్నీ ఏంటంటే రాజకీయ అవకాశాల కోసం రకరకాలుగా పోతూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ తిరుపతిరావు తెలుసు, వాళ్ళు ఎక్కడున్నా కానీ బీజేపీ పార్టీ వదిలిపెట్టి బయటకు పోరాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కానీ ఈ అయారాం గయారాముల గురించి సో అందు గురించి ఏంటంటే వాళ్ళు పొలిటికల్గా దాంట్లో వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు పోతారు తప్ప ఇప్పుడు 1% ఓటింగ్ ఉన్నా బీజేపీ లీడర్షిప్ అలాగే ఉంది, ఎవరు బయటికి పోలా. అది కావాలి. అట్లా టీడీపీలో కూడా 80% లీడర్షిప్ ఉన్న 20% లీడర్షిప్ అటు ఇటు రాజకీయ అవకాశాల కోసం పోతే మనం చూసాం. ఎప్పుడు 83 నుంచి చూస్తూనే ఉన్నాం, 42 ఏళ్ళ నుంచి కూడా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చేసుకోవడానికి రేపు ఎన్నికల ముందు వస్తే అవకాశాలు రాకపోవచ్చనో రకరకాల కారణాల మూలంగా అనేక చోట్ల వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆళ్ళనాని గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన ప్రజారాజ్యంలో కూడా పోలేదు. ఆళ్ళనాని కంటే ఒక క్యారెక్టర్ ఉంది అతను. ఆయన ఏమంటాడు రాజకీయాలు దూరం అవుదాం అనుకుంటున్నాడు అన్నాడు కానీ ఆయన జనసేనలో చేరతానలేదు నాని. ఆయన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళంతా కాళీకృష్ణ భక్తులు, తాడేపల్లిగూడెం తాడేది. సో ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి అనుభవంతో చేసినాక రాజశేఖర్తో ఉన్న అనుభవాలతో చూసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డితో చూసినాక వ్యత్యాసం కనపడినాక అధికారంలో ఉన్నాడు. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్లో కానీ పోతాడేమో తప్ప ఆయన వైసీపీకి వస్తాడని నేనైతే భావించట్లేదు. అలాగే ఎవరైనా కానీ ఈ వాక్యూమ్ కాంగ్రెస్ షిఫ్ట్ అయితే తన పరిస్థితి ఏదైనా ఇన్సెక్యూరిటీతో వైసీపీ కనపడతా ఉంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో ఈ వైసీపీ నమ్ముకుంటే ఏం కాదనుకున్న వాళ్ళంతా అటు కాంగ్రెస్ కూడా షిఫ్ట్ కావచ్చు, తాత్కాలికంగా జనసేనలోకి గాను టీడీపీలోకి షిఫ్ట్ అయినప్పటికీ కూడా బీజేపీలోకి అయితే పోరు వాళ్ళు.